హలో ఎవ్రీవన్. నాకు రాఖీ రోజు రాఖీ కట్టడము కుదరలేదు. సో తర్వాత రోజు వెళ్ళి ఇలా మా తమ్ముడికి రాఖీ కట్టానమాట. అయితే వీళ్ళిద్దరు నాకంటే పొడుగు ఉంటారు. సో మీరు ఎంత పొడుగున్నా నేను పెద్దదాన్ని కాబట్టి నాకు కాలు మొక్కాల్సిందే అని చెప్పి అలా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. తర్వాత ఇలా ఒక సెల్ఫీ దిగి కొంచెం క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేసాము. నెక్స్ట్ ఒక రిసెప్షన్ ఉండింది. మాకు బాగా క్లోజ్ అనమాట వాళ్ళ ఫ్యామిలీ. సో అలా మేము అందరం కలిసి వెళ్ళాము. నాకు పెళ్ళికి వెళ్ళడం కుదరలేదు. సో రిసెప్షన్కైనా పక్క వెళ్ళాలి అని చెప్పి వెళ్ళినాము. ఇంకా నా కూతురు అయితే అక్కడ వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్స్ అది చూసి మమ్మీ నేను డాన్స్ చేస్తా, రీల్స్ చేసుకుంటా అంటే సరే చేసుకో అని చెప్పి నేను కూడా అలా ట్రై చేద్దాము అని జస్ట్ అలా నడుచుకుంటూ వస్తుంటే మా తమ్ముడు ఇలా అంటే తెలియకుండా రీల్ చేశాడు. బట్ అది అంతగా రాలేదు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ప్యారెట్స్, ర్యాబిట్స్ ఇలా అంతా డెకరేషన్తో వెల్కమ్ ఇలా చెప్పారు. మా ఇంట్లో యాక్చువల్లీ పైనాపిల్ కాన్యూర్ ఉండేది. కాకపోతే అది పెద్దగా అయిన తర్వాత మాకు అసలు మేము ఇంట్లో ఫ్యాన్స్ ఉంటే కూడా అది ఉంటుంది. అంత బాగా ఉన్న తర్వాత కూడా అది బాగా పెద్దగా అయిన తర్వాత సడన్గా ఒకరోజు ఎగిరిపోయింది బయటికి. మేము యాక్చువల్లీ చాలా వెతికాం 4-5 డేస్, బట్ దొరకలేదు. ఇంకా నా కూతురు ఇట్లా ర్యాబిట్ని పట్టుకొని ఫోటో దిగింది. నెక్స్ట్ ఇట్లా బాల్ డ్యాన్స్ ఇదంతా వెల్కమ్ చేస్తూ బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ని ఇదంతా డెకరేషన్, ఫుడ్, తర్వాత ఈ యాంబియన్స్ అంతా బాగుంది. మొత్తం మీద అయితే మేము ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ డెకరేషన్ దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకోవడం, నేను దిగుతుంటే నా కూతురు కూడా వచ్చి మమ్మీ నేను దిగుతా ఫోటో అని ఆమె నాకు పోటీగా దిగడం, ఇట్లా సరిపోయింది. నేను మెఖాతో కూడా నా కొడుకు అడుగుతున్నాడు, యాక్చువల్లీ పిల్లలకి ఇవ్వము అన్నారు. సో ఆయన కోసం నేను దిగాల్సి వచ్చింది. ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.